నమస్తే K24 న్యూస్. కరీంనగర్ నగరంలోని రేకుతి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. దేవాదాయ శాఖ నుండి ప్రత్యేక నిధులు చేయించి రానున్న రోజుల్లో అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ రేకుతి శ్రీ లక్ష్మీనరసింహస్వామి చాలా గొప్ప దేవాలయం, ప్రపంచంలోనే శంకుచక్రాలతో వెలిసిన ఏకైక స్వయంభూ దైవమని కొనియాడారు. దీని గత పాలకులు విస్మరించారన్నారు. కేసీఆర్ పాలనలో 25 లక్షల వ్యయంతో అభివృద్ధి చేశామన్నారు. యాదగిరి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేయాలన్నారు. చాలా పవర్ఫుల్ గాడ్ లక్ష్మీనరసింహస్వామి అన్నారు. అసంతృప్తిగా మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని కోరారు. బయట కూడా స్వామివారికి కనబడే విధంగా తీసుకురావడం జరిగింది. కానీ మళ్ళీ కంటిన్యూ అయ్యే సమయంలో ఈ ప్రభుత్వం విస్మరించింది. 18 నెలలైంది, ఇక్కడ ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించక చాలా బాధాకరం లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ క్షేత్రాన్ని గతంలో యాదగిరిగుట్టను ఎట్లయితే మనం క్షేత్రాన్ని నిలుపుకున్నామో అలాగే రేకుర్తి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉండగా భక్తులకు అందుబాటులో విధంగా సుమారు ఇంకొక 5-10 కోట్ల రూపాయలు తీసుకొస్తే ఇక్కడ ప్రొటెక్షన్ వాల్స్ కానివ్వండి, సెక్యూరిటీ పరంగా కానీ, కాటేజీలు కానీ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఈ క్షేత్రం గొప్ప క్షేత్రం, చాలామంది భక్తులు వస్తారు ఇక్కడికి. ఒకసారి భక్తులు వారి మనసులో మాట చెప్తే డెఫినెట్గా అది సఫలీకృతం అవుతాయని చెప్పేసి ఒక నానుడు ఉంది. అందుకే చాలా పవర్ఫుల్ గాడు లక్ష్మీనరసింహస్వామి. చిన్నప్పటి నుంచి ఈ క్షేత్రానికి వచ్చేవాళ్ళం, దీన్ని ఇప్పుడు డెవలప్ చేసినాం. సో ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ జిల్లా మంత్రంగా డిమాండ్ చేస్తాం. మేము 70% దాకా ఈ యొక్క టెంపుల్ కంప్లీట్ చేసాం. ఇంకో 30% కూడా కంప్లీట్ చేసుకొని ఈ ప్రజలకు భక్తులకు అందుబాటులో తీసుకురావాలి. ఇక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నీ కూడా వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని ఫెసిలిటీగా అరేంజ్ చేసే బాధ్యత ప్రభుత్వం. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ జిల్లా యంత్రాంగాన్ని మేము సగం దాకా తీసుకొచ్చిన టెంపుల్ను ఈ ప్రభుత్వం కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము 1-2 సార్లు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చేసిన మోసాలు మా బీసీలు బలవుతున్నారు. ఒకడోనో 42% రిజర్వేషన్ ఇస్తున్నామన్నాడు, ఒక్కోలోనా ముస్లిం ఉన్నది మేము అడ్డుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇస్తా అంటది అంటారు, అక్కడ పోయి ఆపుతా అంటాడు. మీ ఇద్దరు కలిసి మా తెలంగాణలో ఉన్న బీసీ యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. మమ్మల్ని రెచ్చగొట్టే పరిస్థితి వచ్చింది. నేను ఒక్కటి మాత్రం డిమాండ్ చేస్తున్నాను, నువ్వు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ కానీ 42% ఇస్తా అన్నారు. మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, మీరు 42% ఇచ్చేందుకు అవకాశం ఉన్నది. ఈరోజు బండి సంజయ్ అన్నాడు ముస్లిం తీయాలంటాడు. గతంలో తమిళనాడులో ఎలా ఇచ్చారు? తమిళనాడులో న్యాయపరంగా ఉన్నప్పుడు 94లో ఆ రోజు పివి నరసింహరావు గారి దగ్గరికి జయలలిత గారు వెళ్ళి మా న్యాయమైన డిమాండ్ని మీరు ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి, ఒకవేళ మీరు మా న్యాయమైన డిమాండ్ని మీరు కూడా 9వ షెడ్యూల్లో రాజ్యాంగం 9వ షెడ్యూల్ పొందుపరచకపోతే నా యొక్క యంత్రాంగం మొత్తం కూడా నేను కూడా ఇక్కడే ఢిల్లీలో ఉండి పరిపాలన చేస్తా, మీరు నా 9వ షెడ్యూల్లో మా బీసీ పెట్టిన తర్వాతనే నేను తమిళనాడు వెళ్ళి పరిపాలన చేస్తా అని చెప్పి అక్కడ కూర్చోవడం వలన ప్రభుత్వాలు దిగొచ్చినాయి. పివి నరసింహ ఆ రోజు 9వ షెడ్యూల్ పెట్టించుకున్న తర్వాత ఈరోజు తమిళనాడులో రిజర్వేషన్ సాధించుకున్నారు. అందులో ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ ఉన్నాయి, అన్నీ కలుపుకొని ఉన్నాయి. కాబట్టి మరి ఈరోజు నేను బీజేపీని డిమాండ్ చేస్తున్నాను, నువ్వు 42% ఎట్లు ఇస్తావో, నువ్వు బీసీలకు ఇస్తావా, ఏమిస్తావో, కానీ రాష్ట్ర ప్రభుత్వం పంపింది మాత్రం ఇమ్మీడియట్గా చేయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉన్నది. నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఎందుకు ఇంకా మమ్మల్ని మోసం చేస్తావు? ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతావు? ఎందుకు మా మనోభావాలతో దెబ్బతింటావు? నేను అసెంబ్లీ వేదిక కూడా చెప్పడం జరిగింది, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గిట్ట, చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ నడుస్తుంది, తీసుకెళ్ళు, అక్కడ కూర్చుందాం. నీ పరిపాలన మొత్తం తెలంగాణ యొక్క ప్రభుత్వం యొక్క యాంత్రాంగం మొత్తం మీరు పరిపాలన ఢిల్లీ నుంచి చేయండి, మీకు అండగా మేము ఉంటాం. ఒకటే చూసుకొని మా న్యాయమైన బీసీలకు ఉన్న రిజర్వేషన్ను మీరు పార్లమెంట్లో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో మీరు చేర్చేదాకా మేము హైదరాబాద్ పోము అని భీషించుకొని మోడీ ప్రభుత్వం దిగొస్తుంది. కానీ మీరు మొక్కుబడిగా ఎక్కడో ధర్నా చేస్తూ అంటారు, ఎక్కడో ధర్నా చేస్తా అంటే ప్రభుత్వాలు దిగిరావు. కాబట్టి బీజేపీ మెడలు వంచాలి అంటే తెలంగాణలో బీసీ నాయకులు అందరినీ రాజకీయ పార్టీలకు అతీతంగా అందరి డెలిగేషన్ తీసుకెళ్ళండి, ఢిల్లీలో కూర్చుందాం. ఢిల్లీలో రిజర్వేషన్ సాధించేదాకా హైదరాబాద్ రావద్దు అని భీషించుకుంటే డెఫినెట్గా సాధ్యమవుతుంది. కానీ మొక్కుబడిగా మేము గవర్నర్కి పంపినాము, గవర్నర్ ఇవ్వాలి, ఢిల్లీకి పంపినాము, వాళ్ళే ఇవ్వాలంటే కుదరదు. కాబట్టి డెఫినెట్ తెలంగాణ రాష్ట్ర సాధన ఎట్లా సాధించుకున్నామో అట్లనే బీసీ రిజర్వేషన్ కూడా మమ్మల్ని మోసం చేయకుండా సాధించుకున్నాం. ఇంకా మోసం చేసినంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ పార్టీతో మూల్యం చెల్లించవుతుంది. బీసీ మనోభావాలతో దెబ్బతీయకండి, ఇది రాజకీయ అపేక్ష కాదు. కానీ మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరిస్తే మాత్రము, మా నోటి కార్డు బుక్ కూడా పోయే ప్రయత్నం చేసుకుంటే మాత్రము తీవ్ర పరిణామం ఉంటాయని చెప్పేసి ఈరోజు నిజంగా 42% కావాలని కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ. మేము ఈరోజు కూడా క్లియర్గా చెప్పినాం,
మీరు ఆర్డినెన్స్ ద్వారా కానీ జియో ద్వారా కానీ అది ఫెయిల్ అవుతుంది. ఏ 9వ షెడ్యూల్ ఎట్లయితే తమిళనాడు గవర్నమెంట్ ఎట్లా షెడ్యూల్ చేసారో తమిళనాడు తరహాలో చేద్దామని చెప్పి మేము డిమాండ్ ఇస్తాం. మీరు తమిళనాడు తరహాలో చేయండి, అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, అక్కడ కూర్చుందాం. ఆ విధంగా ఆలోచిస్తామో డెఫినెట్ వస్తుంది. లేకపోతే మీరు అందు చేసేంత విధంగా ప్రజలు నమ్మరు, మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం బాగా ఉంటున్నాం. తీవ్ర పరిణామాలు ఉంటే ఈ పార్లమెంట్ సమావేశంలో ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా కూర్చోవాలి, అందరిని ఒప్పించేసి మా 40% రిజర్వేషన్ సాధించుకోవాలి. సీఎం రమేష్ వ్యాఖ్యలు మేము సీఎం రమేష్ అనేటనే సీమాంధ్ర ఎంపీ, అతను బీజేపీ ఎంపీ, అతను రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుతోటి పొత్తుతో ఉన్న వ్యక్తి. ఈరోజు 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సీమాంధ్ర నాయకులకు నోరు బెదపలే, నోరు బయటకు రాలే, నోరు మూసుకున్నారు. ఎప్పుడైతే కేసీఆర్ గారు ప్రభుత్వం పోయిందో సీమాంధ్ర నాయకులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు, తెలంగాణ ప్రభుత్వం మీద రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అంటే ఈరోజు చంద్రబాబు ఆడించిన కొద్దీ బీజేపీ పార్టీ ఆడుతున్నది. ఆ రోజులో మోడీ ఒకటే అన్నాడు, తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు తల్లిని చంపిరు, బిడ్డను బతికించారు, అంటే తెలంగాణకు అప్పంచే వ్యతిరేకం. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు, మోడీ అందరూ నాటకం ఆడుకొని మళ్ళీ మన తెలంగాణ మీద విషం చిమ్మే ప్రయత్నంలో భాగమే ఈరోజు అంటున్నారు. ఇప్పటికే నీళ్లు పోయినాయి, కాళేశ్వరం కాడ నీళ్లు మొత్తం పోయి కిందికి పోయినాయి, నిధులు పోయినాయి, నియామకాలు పోయినాయి. లాస్ట్ చివరికి వీళ్ళంతా కుట్రెట్లుందంటే తెలంగాణలో నిధులు లేవు, మళ్ళీ తెలంగాణ ఆంధ్ర కలుపుదామనే భావనలో ఉన్న వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇంకా కుట్రలో భాగంగానే సీఎం రమేష్ యొక్క వ్యాఖ్యలు. మరి నిజంగానే సీఎం రమేష్కు మా కేటీఆర్ కలిసినా నువ్వు అంటున్నావు కదా, కలిస్తే మరి 10 నెలల క్రితం కలిసినప్పుడు అప్పుడు ఎందుకు నూరు మోగపోయింది, అప్పుడు ఎందుకు బహిర్గతం చేయలేదు, ఇప్పుడు ఎందుకు బహిర్గతం చేస్తున్నావు? ఇవన్నీ కుట్రలో భాగం. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ